నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్స్ పై ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేస్తారు. ఉదయం 11:15 నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు రాధాకృష్ణన్. ఇక ఆయనకు మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఇక ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సాయంత్రం మరోసారి సమావేశమవుతున్నారు. ఇక సిపి రాధాకృష్ణన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని విపక్షాలు సహా అన్ని పార్టీలు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నేడు రాజ్యసభ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. ఇక ఏకపక్షంగా అన్ని పార్టీలకు కూడా మోదీ ఈ విషయంపై పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ ఉదయం 11:15 నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ రోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. రేపు ఎల్డీ కూటమి పోటీ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. నిన్న తెలుగు వాడుని గెలిపించుకోవాలి, గతంలో తెలుగు స్ఫూర్తిని ఎట్లాగైతే ఎన్టీఆర్, పివి నరసింహరావు సమయంలో ప్రదర్శించారో అదే అంతరాత్మ ప్రభుత్వంతో ఓటు వేసి మన తెలుగు వాడి గెలుపుకు దోహదపడాలి అని అందరూ పార్టీలకు అతీతంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. అధిష్టానం ఆదేశిస్తే అందరినీ వ్యక్తిగతంగా కూడా కలుస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఈ ఓటు హక్కు ప్రకారము ఇప్పటికే స్పష్టంగా ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. రాజ్యసభ, లోక్సభ సంఖ్య చూస్తే, ఎంపీల సంఖ్య చూసుకున్నట్లయితే 786 మంది ఉన్నారు. అయితే వీటిలో ఉపరాష్ట్రపతికి గెలవడానికి 394 ఎంపీల బలం అవసరము. అయితే ఎన్డీఏకు ఈ రెండు సభల్లో కలిపి 422 మంది ఎంపీల బలం ఉంది. అయితే ఎట్లాగూ ఓటమి తప్పదు అని తెలిసినప్పటికీ కూడా ఎన్డీ కూటమి పోటీ అభ్యర్థిని పెట్టడం జరిగింది. దాంట్లో కూడా రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగ కోవిదుడు అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్తూ ప్రచారాస్త్రంగా మలుచుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. ఆయన గతంలో కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేశారు. 42% రిజర్వేషన్ల కోసం ఉద్దేశించినటువంటి కులగణనకు అనాలిసిస్ కమిటీ కూడా ఈయన చైర్మన్ గా ఉన్నారని పదే పదే చెప్పడం బట్టి చూసినట్లయితే ఈ ఓటమి అయినప్పటికీ కూడా, ఈ ఓటమి చెందినప్పటికీ కూడా ఓటమిని విషయాన్ని పక్కన పెడితే ఒక చర్చనీయ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. దేశంలో ఒక చర్చనీయ అంశాన్ని మరొకసారి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లో ఉన్న చర్చనీయ అంశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇండి కూటమి తొలుత చెన్నైకి చెందిన, అంటే తమిళనాడుకి చెందినటువంటి ఒక సైంటిస్టు లేదంటే డిఎంకే నేత తిరుచి శివ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ఎంపిక చేయడం వెనుక ఇదే అంశం దాగి ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద మరొకసారి రాజ్యాంగము, రిజర్వేషన్ల అంశాన్ని గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశంగా ఇండి కూటమి జనాల్లోకి వెళ్ళిన పరిస్థితి ప్రజల్లోకి, దాంట్లో ప్రతిఫలం కనబడింది. కాబట్టి అదే అంశాన్ని మళ్ళొక్కసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. సంజన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.